జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఓటమి ఎరుగని వ్యక్తి అనిపించుకోవడం కన్నా విలువలు వదులుకోని వ్యక్తి అనిపించుకోవడం కష్టం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 1, 2026, బుధవారం. తిథి చతుర్దశి, ఉదయం 7:06 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం ఉత్తర, సాయంత్రం 4:17 వరకు, తదుపరి హస్త. యోగము వృద్ధి, మధ్యాహ్నం 2:51 వరకు, తదుపరి ధ్రువ. కరణం వనిజ, ఉదయం 7:06 వరకు, తదుపరి విష్టి. రాత్రి 7:20 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం సాయంత్రం 5:52, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:51. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:44 వరకు. యమగండం ఉదయం 7:35 నుండి 9:07 వరకు. గుళిక కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. వర్జము రాత్రి 1:10 నుండి 2:51 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 8:48 నుండి 10:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:16 వరకు. శుభ గడియలు ఉదయం 6:47 నుండి 7:34 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 నుండి 4:17 వరకు. ఏప్రిల్ 1, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి చతుర్దశి, ఉదయం 7:06 వరకు ఉంది, తదుపరి పౌర్ణమి. చతుర్దశి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఉదయం 7:06 నుండి సాయంత్రం 7:20 వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి స్వారోచిష మన్వాది తిథి. పంచాంగం ప్రకారం మన్వాది తిథుల్లో శుభకార్యాలు చేయకూడదు. ఒకవేళ తప్పక ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని కూడా పిలుస్తారు. 1935 సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపించబడింది. 1963 సంవత్సరంలో హోంమంత్రిత్వ శాఖ తీర్మానం ద్వారా డిఎస్పికి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐగా అవతరించింది. రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యులు విలియం హార్వే గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఏప్రిల్ 1 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అవసరానికి అండగా నిలబడతారు. వృషభ రాశి రాబడి ఉంటుంది. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులారాశి తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి ఆదాయం ఉంటుంది. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.